ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య కడుపులో గ్యాస్. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కడుపులో గ్యాస్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అసలు కడుపులో గ్యాస్, అసలు ఈ సమస్య అంటే ఏమిటో వివరిస్తారా? ఈ కడుపులో గ్యాస్ అనే సమస్య రెండు రకాలుగా ఉంటుంది. అంటే గ్యాస్ అంటే ఈ గాలి లేదా వాయువులు పైన నోట్లోంచి తేన్పులుగా బయటికి రావడం ఒకటి, కింద నుంచి అపాన వాయువుగా బయటికి పోవడం ఒకటి. ఈ రెండు సమస్యలు ఉంటుంటాయి. పైనుంచి తేన్పులాగా వచ్చేయడానికి రకరకాల కారణాలు ఉంటుంటాయి. అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అసలు ఏ కారణం లేకుండా అవటం అనేది ఒకటి ఉంటుంది. ఏ కారణం లేకుండా ఎందుకు ఇలాగా ఎక్కువ తేన్పులు వస్తాయని చూసినట్టయితే చాలామందికి మనలో మాట్లాడేటప్పుడు కానీ లేదంటే ఆహారం తినేటప్పుడు కానీ మనం తెలియకుండానే ఎక్కువగా గాలిని మింగేస్తుంటాం. ఇలా మింగినటువంటి గాలి తేన్పుల రూపంలో బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఇందులో ఏదో పుల్లటి రుచి ఉండడం కానీ ఇబ్బంది కానీ ఏమీ ఉండదు, కేవలం తేన్పులాగా గాలి బయటకు వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే కొన్నిసార్లు కడుపు బాగా పొంగరించినట్టుగా అయిపోయి ఎక్కువ తేన్పులు వచ్చి తర్వాత ఆ గాలి బయటకు వచ్చే గాలిలో ఒక పుల్లటి రుచి రావడం కానీ ఒక ఇష్టం లేని వాసన రావడం కానీ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరిగాయంటే ఏంటంటే కడుపులో కొంచెం హైపర్ ఎసిడిటీ ప్రాబ్లం కానీ లేకపోతే కొంచెం అల్సర్ ప్రాబ్లం కానీ జీర్ణమండలంలో ఉండేటువంటి ఇతర సమస్యలు కానీ కారణాలు అయి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఇంకొకటి మనకి కింద నుంచి వాయువు రూపంలో పోతూ ఉండటం. ఇలా వాయువు రూపంలో పోతుంది అంటే ఏంటంటే అది జీర్ణమండలంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల అలా అవుతూ ఉంటుంది. అంటే ఇబ్బందులు అంటే ఏంటంటే జీర్ణం సక్రమంగా జరగకపోవచ్చు, లేకపోతే కనుక మలబద్ధకం ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఇలా వాయువులు తయారైపోయి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఏంటంటే ఇంకో కొన్ని కడుపులో కొంచెం ఇన్ఫెక్షన్లు ఉన్నాయనుకోండి, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు అవి ఉన్నప్పుడు ఈ వాయువు అనేది బాగా ఎక్కువగా తయారై అది బయటకు వస్తుంటుంది. అంటే మొత్తం మీద మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇలా కడుపులో వాయువులు తయారవడానికి లేదంటే కడుపులో గ్యాస్ ఎక్కువ అవ్వడానికి కారణాలని మొత్తంగా రెండు రకాలుగా చెప్పుకోవాలి. ఒకటి మన శరీరంలో ఉన్నటువంటి జీర్ణ మండలానికి సంబంధించిన సమస్యలు, ఇంకొకటి మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి ఇబ్బందులు అన్నమాట. అంటే ఇప్పుడు మన శరీరానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం అంటే ఏంటంటే జీర్ణశక్తికి అనుకూలంగా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే మనకి బాగా జీర్ణం అయిపోతుంది. అలాగే మన జీర్ణ మండలం బాగా శక్తివంతంగా ఉందనుకోండి, మనం ఏం తిన్నా కూడా అరుగుతుంది. ఈ రెండు రకాలు కూడా ఉంటాయి. అందుకని మన శక్తి ఎలా ఉందో గమనించుకుని దానికి సరిపోయేలాగా ఆహారం తీసుకోవాలి. ఒక 40 ఏళ్ల తర్వాత ఈ గ్యాస్ కాస్త ఎక్కువైపోయి కొంచెం పైకి తన్నినట్టుగా ఉంటే గుండెల్లో పట్టినట్టు అవుతుండ నొప్పిగా అనిపించడం, ఇదేమో హార్ట్ అటాక్ ఏమో అని భయపడడం అది కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని కాస్త వాయువులు ఎక్కువ తయారవ్వకుండా చూసుకున్నట్టయితే కనుక ఈ భయాలు కూడా లేకుండా ఉంటాయి. ఈ విషయంలో ఏం చేయాలంటే కొన్ని ఆహారపరమైనటువంటి సూచనలు, కొన్ని విహారపరమైన సూచనలు కనుక పాటించినట్టయితే ఈ గ్యాస్ సమస్య అదుపులో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆహారపరంగా ఏంటంటే ఈ గ్యాస్ తయారయ్యేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఆహారంలో ఎక్కువ నూనెలో వేయించినటువంటి పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే నూనెలో వేయించినటువంటి పదార్థాలకి గ్యాస్ని ఎక్కువ చేసేటువంటి లక్షణం బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే మాంసాహారాన్ని కూడా కొంత అదుపులోకి తీసుకోవాలి. అంటే ఏంటంటే కొంచెం చేపలు, చికెన్ లాంటివి పర్వాలేదు, కానీ ఇతర మాంసాహారాలు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళలో కూడా కొంచెం ఈ వాయువులు ఎక్కువ తయారై కడుపులో గ్యాస్తో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక దాన్ని కూడా తగ్గించుకోవాలి. అలాగే కొన్ని అంటే కాయగూరలు అన్నీ తినేస్తే బాగానే ఉంటుంది అనుకోవడానికి లేదు. దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి వాటిలో గ్యాస్ ఎక్కువగా పుట్టేందుకు అవకాశం ఉంటుంది. అవేమేంటంటే ఈ క్యాబేజీ ఒకటి, క్యాలీఫ్లవరు, ఉల్లిపాయలు, వీటిలలో కొంచెం గ్యాస్ ఎక్కువగా తయారయ్యే లక్షణం ఉంటుంది. అలాగే కొన్ని పప్పు ధాన్యాల్లో కూడా గ్యాస్ ఎక్కువ వచ్చేట్టుగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ ఎప్పుడు కూడా ఇందాక మాంసాహారం చెప్పడానికి కూడా అదే కారణం అన్నమాట. ఎక్కువ ప్రోటీన్ ఉన్నప్పుడు దాన్ని అరిగించుకునే శక్తి సరిగా లేదంటే కనుక గ్యాస్ చాలా ఎక్కువగా తయారవుతుంది. అందుకని గ్యాస్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం శనగపప్పు, శనగలు, తర్వాత రాజ్మా లాంటివి, ఈ చెన్న అవి చేసుకుని తింటూ ఉంటారు కదా, అవి కాస్త మినపప్పు ఇవి కొంచెం తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకున్నట్టయితే ఈ గ్యాస్ ఎక్కువగా తయారవకుండా ఉండడానికి తోడ్పడుతుంది. అలాగే ఇంకా మరి తీసుకోవాల్సినవి ఏమైనా కొంచెం ప్రత్యేకంగా చెప్పచ్చు కదా అనిపిస్తుంది అందరికీ కూడా. ఇప్పుడు అలా చూసినట్టయితే ఏంటంటే జీలకర్ర, అల్లము, శొంఠి, మిరియాలు, తర్వాత వెల్లుల్లి కాస్తంత, వీటిని ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ గ్యాస్ ఎక్కువగా అవ్వకుండా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే మనకేంటంటే ఇంగువ కూడా గ్యాస్ ఎక్కువ తయారవకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. వాము కూడా కడుపులో గ్యాస్ తయారవకుండా ఉండడానికి మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. సైంధవ లవణం ఒకటి, దీన్ని కూడా మనం కాస్త వాడుకుంటున్నామంటే కనుక కడుపులో ఎక్కువగా గ్యాస్లు తయారవకుండా ఉండడానికి తోడ్పడుతుంది. తర్వాత మంచినీళ్ళు చక్కగా ఎక్కువగా తాగుతూ ఉండడం, తాగినప్పుడల్లా అవకాశం ఉంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవడం కూడా ఈ ఆరోగ్యంగా అంటే గ్యాస్ అది తయారవకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది.
కడుపులో గ్యాస్ సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటి ఔషధానికి మనం మొట్టమొదటి ఏం తీసుకుంటున్నామంటే అది వాము. వాము ఈ కడుపులో గాలి అంటే వాయువులు తయారవకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. విరేచన సాఫీగా అవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. వాముని చక్కగా మూకుట్లో వేసి కొంచెం వేయించుకుని దాన్ని చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మీకు చూపించడం కోసమని కాస్తంత ఔషధానికి కొంచెం వాము చూర్ణాన్ని తీసి విడిగా ఉంచుతాము. ఆ తర్వాత మనం జీలకర్ర తీసుకుందాం. జీలకర్ర కూడా కడుపులో వాయువులు చేరకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని మెరుగు చేస్తుంది. చక్కగా వాయువులు రాకుండా చూస్తుంది. ఉంటే కనుక బయటకు వెళ్ళిపోవడానికి కూడా బాగా తోడ్పడుతుంది. ఈ జీలకర్రని ఏంటంటే కొద్దిగా వేయించుకోవాలి. మూకుట్లో అంటే వేరే నెయ్యి నూనె ఏమీ వేయకుండా ఒట్టి మూకుట్లో వేసి కాస్తంత వేయించుకుని ఆ తర్వాత చూర్ణం చేసుకోవాలి. ఈ జీలకర్ర చూర్ణాన్ని కూడా 100 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఔషధం చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని విడిగా ఉంచుకుందాం. తర్వాత మనకు కావాల్సినటువంటి ద్రవ్యం ఇంగువ. ఇంగువ కూడా కడుపులో గ్యాస్ అది తయారవకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ తయారైతే కనుక అది కడుపులో ఉండి ఇబ్బంది పెట్టకుండా బయటకు పంపించేసేటువంటి గుణం కూడా ఇంగువలో చాలా బాగా ఉంటుంది. ఈ ఇంగువని ఏంటంటే అందుకని ఆహారంలో వంటలో వాటిల్లో కూడా కాస్త మీరు ఎక్కువగా వేసుకుంటున్నారంటే అది ఆహార పరంగా కూడా మీకు కడుపులో వాయువులు తయారవకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. ఇందాక జీలకర్ర కూడా అంతే. కొంచెం ఆహారంలో బాగా ఎక్కువ జీలకర్ర వేసుకుంటున్నారు అనుకోండి, కడుపులో వాయువు ఎక్కువ తయారవకుండా ఉండడానికి చాలా తోడ్పడుతుంది. ఈ ఇంగువని కూడా 100 గ్రాముల పరిమాణంలో చూర్ణంగా తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువని ఇందాకటి 2 ద్రవ్యాలతో పాటు కలిపి ఉంచుతాను. అంటే మీకు చూపించడం కోసం ఇలా పెట్టి ఉంచుతాను. ఇప్పుడు తర్వాత ఈ ఔషధంలో మనం ఏం వేసుకోవాలంటే సైంధవ లవణాన్ని వేసుకోవాలి. లవణాలు ఎప్పుడు కూడా జీర్ణశక్తిని మెరుగుపరచడానికి, వాయువులు తయారవకుండా ఉండడానికి, ఒకవేళ తయారైతే కడుపులో ఉండి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఈ సైంధవ లవణం ఈ లవణాలన్నింటిలోకి కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటిది అనమాట. ఈ సైంధవ లవణాన్ని కూడా చక్కగా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకోండి. దీన్నేమో 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి కొంచెం ఔషధానికి ఎంత సైంధవ లవణం వేయాలో అంత చూర్ణం తీసి అందులో కలుపుతాను. మన ఔషధానికి కావాల్సినటువంటి మూలికలన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుదాం. ఇంగువని కూడా చూర్ణం చేసి కలుపుతాం కనుక అది బాగా కలిసిపోతుంది. ఇలా ఈ చూర్ణాలన్నింటినీ కలిపి వాటిని ఒక సీసాలో పోసుకుని ఉంచుకోండి. ఈ కడుపులో వాయువుల సమస్య ఉన్నవాళ్లే కాకుండా మామూలు వాళ్ళు కూడా ఈ ఔషధాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఏదో హాని చేసేటువంటి పదార్థాలు ఏమీ లేవు. వాము, జీలకర్ర, ఇంగువ అన్నీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి, జీర్ణశక్తిని పెంచేటువంటివి కనుక వాయువులు రాకుండా ఉండడానికి కూడా ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు. కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ ఔషధాన్ని వాడుకోండి. దీన్ని ఎలా వాడుకోవాలంటే సుమారుగా 1 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని 1 కప్పు మజ్జిగలో కలుపుకోవాలి. 1 కప్పు మజ్జిగలో కలుపుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగాలన్నమాట. అంటే ఈ మజ్జిగ అంతకుముందు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే కొత్త వాళ్ళకు కూడా తెలియడం కోసం మళ్ళీ చెప్తూ ఉంటాం అనమాట. ఈ మజ్జిగ ఏంటంటే కడుపులో చక్కటి జీర్ణక్రియ బాగా జరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ కడుపులో ఏదైనా బ్యాక్టీరియా అది చేరి అవి గ్యాస్ను పుట్టిస్తుంటే కనుక ఆ బ్యాక్టీరియాని పోగొట్టడానికి కూడా ఈ మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది. అందుకని మజ్జిగలో కలిపి ఈ ఔషధాన్ని వాడినట్టయితే చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో గ్యాస్ సమస్య ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా ఈ ఔషధాన్ని ప్రతిరోజు మజ్జిగతో కలిపి తీసుకున్నట్టయితే కనుక మీ జీర్ణశక్తి బాగుంటుంది. ఈ కడుపులో గాలి లాంటి సమస్య రాకుండా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.